హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాజధాని అమరావతిలోని ఈ లింగయ్యపాలెం దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఈ రాజధానిలో ఈ కన్స్ట్రక్షన్ ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ ఏమేమి ఉన్నాయి అన్నది మీకైతే చూపిద్దామని చెప్పి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ లింగయ్యపాలెం దగ్గర నుంచి అయితే మనం వీడియో అయితే తీస్తున్నాం. మన ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ముందుకైతే వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి, హైకోర్టు వైపు దగ్గర బిల్డింగ్స్, అలానే మీకు కనిపిస్తుంది కదా ఎమ్మెల్సీ బిల్డింగ్స్ దగ్గర పనులు ఎంతవరకు అయినాయి, ఇటు అయితే వచ్చేసి ఏపీసీఆర్డీ బిల్డింగ్స్, ఇవన్నీ మనం అయితే చూసుకుందాం. ఈరోజు వచ్చేసి తారీఖు వచ్చేసి ఫిబ్రవరి 4వ తారీఖు అయితే మనం ఈ వీడియో అయితే తీస్తున్నాం. ఇది ఈ 2 రోజుల్లో మీకైతే అప్లోడ్ అయితే చేస్తాను. ఇది వచ్చేసి ఏపీసీఆర్డీఏ బిల్డింగ్స్, అలానే ఇవి వచ్చేసి ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి. కొంచెం ముందుకైతే వెళ్ళి చూపిస్తాను ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి అన్నది మనమైతే చూద్దాం. అలానే ఇటు పక్క చూస్తున్నారు కదా, ఈ వచ్చేసి హైకోర్టు దగ్గర ఎదురండి. ఇవి వచ్చేసి జడ్జీస్కి వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేద్దామని చెప్పి గత 5 సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి నిర్మాణాలు ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తుంది అయితే కనుక ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి. ఇవి కూడా కొన్ని అయితే 4 బిల్డింగ్స్కి అయితే కలర్ కూడా అయితే వేసారు. ఇంకా కొన్ని అయితే కన్స్ట్రక్షన్ అయితే జరగాల్సింది పెండింగ్లో అయితే ఉన్నాయి. ఇంకా ఈ ఫిబ్రవరి 2వ వారం 3వ వారంలో నుంచి అయితే మొత్తం పనులు అయితే స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు కదా. ఇంకా మనం అయితే చూడాలి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. అలానే ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకైతే ఇస్తున్నాను. కొన్ని ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఏపీసీఆర్డీ బిల్డింగ్స్, ఇవి వచ్చేసి ఎమ్మెల్సీ క్వార్టర్స్ అనమాట. ఇవి ఇక్కడ ఇది కూడా అంతే, ఇది కూడా ఎమ్మెల్సీ క్వార్టర్స్ భవనాలు. వీటిల్లో కొన్ని ఆటలకి వర్క్స్ అయితే అయిపోయినాయి, కొన్ని ఆటలకి అయితే చేయాల్సింది ఉంది. ఇవి మీరు అక్కడ చూసుకుంటే ఇటువైపు నుంచి వెళ్ళే పార్కింగ్, అండర్ గ్రౌండ్ పార్కింగ్, ఇటు నుంచి పైన వెహికల్స్ వెళ్ళే రూప్వే అనమాట. అది ఇదండి. కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇవన్నీ మీకు కనిపిస్తుంది కదా, ప్రజెంట్ ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి. ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. వర్క్ స్టార్ట్ చేశాక కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. ఇప్పుడు మనం ఇటు నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్తే మనం హైకోర్టు వైపు అయితే వెళ్తాం. అలానే స్ట్రైట్ అయితే క్వార్టర్స్ వైపు అయితే వెళ్తామండి. ఐకానిక్ టవర్స్ అయితే ఉన్నాయి కదా, అటువైపు మళ్ళీ ఎమ్మెల్సీ బిల్డింగ్ మీకు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి కూడా వచ్చేసి క్వార్టర్స్ అనేనండి. అటువైపు కూడా వెళ్ళి చూపిస్తాను. మనం ఇప్పుడు ఇటు నుంచి ఈ కారు వచ్చే వైపు స్ట్రైట్కి వెళ్తే సీడ్ యాక్సిస్ రోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇగో ఈ వచ్చేసి ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి. చూడండి ఎంత హైట్ అయితే ఉన్నాయో. సగం వరకు కన్స్ట్రక్షన్ అయితే అయిపోయిందండి, ఇంకొంచెం జరగాల్సింది ఉంది. ఇప్పుడు మనం హైకోర్టు వైపు అయితే వెళ్ళి అటువైపు కూడా ఎలా ఉన్నాయి, ఏంటి పనులు జరుగుతున్నాయా, లేదంటే జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని చూద్దాం పదండి. మనం ఇప్పుడు హైకోర్టు వైపు వెళ్ళే రోడ్లో అయితే ఉన్నాం. ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది అయితే మీరైతే చూసుకోవచ్చు. నేను అంతకుముందు మీకు వీడియో అయితే చేసి పెట్టాను. ఇప్పుడు ఫిబ్రవరి 4వ తారీఖున ఇక్కడ ఎలా ఉంది అన్నది మీకు చూపిద్దామని చెప్పి అయితే వీడియో అయితే తీస్తున్నాను. ఎప్పటికప్పుడు మళ్ళీ వర్క్స్ స్టార్ట్ అయ్యాక కూడా నేను వీడియో అయితే చేస్తానండి. ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరే చూసుకోవచ్చు. ఇదిగోండి, ఈ ఆగిపోయిన జడ్జీస్ వాళ్ళకి ఇచ్చిన బిల్డింగ్స్ ఇవి ఏది కన్స్ట్రక్షన్ ఆగిపోయినాయి కదా, ఇప్పటికి ఇంకా అలానే ఉన్నాయండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ చెట్లు కూడా తొలగించాలండి. ఇంకా పనులు అయితే చాలా అయితే ఉన్నాయి. ఇటు పక్క అయితే ఈ చెట్లు ఉన్న జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసి మామూలుగా ఈ మొత్తం క్లీన్ అయితే చేశారు. ఇంకా ఇటు పక్కన అయితే చేయలేదండి. ఇవన్నీ మీరు చూసుకుంటే తెలుస్తుంది. ఈ బిల్డింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడే ఉన్నాయి. మొన్న ఈ వాటర్ తొలగించడం కోసం ఇక పైపులు అయితే వేసారు. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ పైప్ లైనింగ్ అయితే చేయడానికి స్టార్ట్ అయితే చేస్తున్నారు. అవి కూడా తొందరగా అయిపోవచ్చు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అమరావతిలోని పనులు అయితే స్టార్ట్ అయితే చేస్తున్నారండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను. బిల్డింగ్లు చూస్తున్నారు కదా, ఇటువైపు మొత్తం జంగిల్ క్లియరెన్స్ వర్క్ అయితే చేసేసి స్టార్ట్ అయితే చేయాలి. ఇవ్వండి చూడండి, మామూలుగా ఇప్పుడు ఎంట్రన్స్ అయితే ఏం లేదు వెళ్ళటానికి. మనం ఇటు పక్కన చూసుకుంటే ఇటు సైడ్ మొత్తం ముళ్ళ కంప మొత్తం తొలగించేశారు చూసారా. ఇటు మొత్తం చేసి
ఇటైతే క్లీన్ అయితే చేశారు శుభ్రంగా. ఇంకా ఇటువైపు అయితే చేయాల్సింది ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళాక చూపిస్తాను అటువైపు కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హైకోర్టు ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్స్. ఇక్కడ మొన్నటిదాకా బాగా చెట్లు అయితే పిచ్చి చెట్లు అయితే ఉండేవి, కానీ ఇప్పుడు వాటిని క్లియర్ చేశారు. కొంచెం మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది, చూసారా? ఇదిగో చూడండి, ఇదిగో ఇవి కూడా పనులు అయితే స్టార్ట్ చేయాలండి. ఇంకా చెట్లు అయితే కొంచెం శుభ్రం చేశారు. చూసారుగా, మొత్తం అప్పుడు స్టార్ట్ చేసి మొత్తం ఎలా అంటే అలా వదిలేసేసి ఉన్నాయి. ఇవి కూడా అయితే పనులు స్టార్ట్ అవ్వాలండి. చూస్తున్నారు కదా, మీకు హైకోర్టు దగ్గర అటు వెళ్ళి డీవాటరింగ్ దగ్గర అక్కడ కూడా కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ బిల్డింగ్స్ గురించి కూడా చూపిస్తాను. ఇగో అవన్నీ రాజధానికి సంబంధించిన బిల్డింగ్స్ ఏనండి. ఏపీసీఆర్టీ బిల్డింగ్స్, క్వార్టర్స్ అన్నీ. అది మీకు చివర కనిపిస్తుంది కదా, అది ఇది వచ్చేసి హైకోర్టు వైపు అండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఇక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్న ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఇచ్చే బిల్డింగ్స్ అప్పుడు కన్స్ట్రక్షన్ అయితే ఆగిపోయినాయి కదా, అవి ఎలా ఉన్నాయి, లోన ఎలా కట్టారు ఏంటన్నది అయితే మీకు చూపిస్తాను. అలానే వాటి వెనకమాల ఉన్నాయి వచ్చేసి ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి. అవి కూడా చాలా వరకు పనులు అయితే చేశారు, అయిపోయినాయి. రంగులు కూడా అయితే వేసారు, కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు ఉన్న ఈ బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి, లోన ఏంటి, ఎంతవరకు వచ్చింది అన్నది మీకైతే చూపిస్తాను. ఇవ్వండి, చివరి నుంచి ఆ చివరి వరకు అయితే ఉన్నాయండి. ఇవన్నీ మీకు దాంట్లోకి అయితే వెళ్ళి చూపిస్తాను ఎలా ఉందన్నది. ఇదిగోండి, ఇది మీరు చూసుకుంటే ఇవన్నీ ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అయితే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగి ఆగిపోయినటువంటి బిల్డింగ్స్ అండి ఇవన్నీ. ఇవి లోన ఎలా ఉంటాయి ఏంటన్నది నేను కూడా ఇదే మీతో పాటు ఫస్ట్ టైం రావటం. చాలా వరకు అయితే పూర్తి అయితే అయిపోయినాయి, కానీ ఈ మధ్యలో అయితే ఆగిపోవడం వల్ల వీటిని ఎలా అంటే అలా వదిలేశారు. చూడండి, ఈ మళ్ళీ వీటికి పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యే పనుల దగ్గర నుంచి అయితే రావాలి. ఇక మీరు చూసుకుంటే అటు పక్కన ఉన్న హైకోర్టు, ఆ టవర్స్ వైపు ఉన్న అది కనబడుతుంది కదా, దాని పక్కన అయితే ఈ బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఇక చూడండి, అసలు ఎలా కట్టారు ఏంటన్నది అయితే నేను చూపిస్తా. ఇదైతే చూడండి, ఇది ఒక రూము, 2 రూముల లాగా అయితే ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలుగా వీటిని పట్టించుకోకపోవడం వల్ల ఎవరికి ఇష్టం వచ్చినట్టయితే వాళ్ళైతే వచ్చి ఇలా అంతా గలీజ్ అయితే చేశారండి. ఇగో చూడండి, చాలా పెద్ద బిల్డింగ్ అండి ఇది. ఇది వచ్చేసి లిఫ్ట్ సెక్షన్ అనుకుంటా. లిఫ్ట్ సెక్షనే చూడండి, లిఫ్ట్ సెక్షన్ కూడా అయితే పెట్టారు. ఇది వచ్చేసి 2 ఫ్లోర్లే అయితే ఉంది. ఇక చూడండి, అందరూ పట్టించుకోకపోవడం వల్ల అందరూ ఇక్కడికే వచ్చి డ్రింక్ చేయడం అలా అయితే చేసి మొత్తం ఇలా అయితే ఉన్నాయి. మీకు ఇప్పుడు కొంచెం పైన కూడా అయితే వెళ్ళి చూపిస్తాను. చూడండి, మొత్తం ఇవన్నీ ఒకే టైప్లో ఉన్నాయండి. బిల్డింగ్స్ అన్నీ ఒకే మోడల్లో అయితే ఉన్నాయి. మీకు ఇప్పుడు చూపిస్తా. చూస్తున్నారు కదా, చెప్పాను కదా ఎలా అంటే అలా చేసేసారని చెప్పని. మొత్తం ఇటు నుంచి మొత్తం చూసుకుంటే ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ మొత్తం అయితే మీరు చూసుకోవచ్చు. అటుపక్క చివర వైట్గా బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, అవి వచ్చేసి ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అండి. అవి వచ్చేసి ఏపీసీఆర్డీ బిల్డింగ్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇవ్వండి ఏపీసీఆర్డీ బిల్డింగ్స్. అలానే ఎమ్మెల్యే బిల్డింగ్స్ కూడా మీకు ఎక్కడి నుంచే మొత్తం ఇవన్నీ చుట్టుపక్కలేనండి. ఈ మొత్తం పక్కనే ఈ హైకోర్టు ఈ చుట్టుపక్కలలోనే ఈ మొత్తం ఈ ఆఫీసర్స్కి సంబంధించిన బిల్డింగ్స్
ఇవన్నీ క్వార్టర్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఇగో చూడండి, ఇదండి. ఇంకా రానున్న రోజుల్లో ఈ అమరావతి పనులు అభివృద్ధి చేసి ఎలా ఉంటాయి ఏంటన్నది అయితే మీకు ప్రతి ఒక్కటైతే చూపిస్తాను. మీరు చేయాల్సింది ఒకటే తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన అమరావతి గురించి తెలుసుకొని ఏమేమి జరుగుతుంది పనులు అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, ఇవి వచ్చేసి బిల్డింగ్స్. మనం వెళ్ళి చూసాం కదా లోన, అటువైపు అయితే పైన ఒక స్టెప్ అన్న అయింది, ఇటువైపు అయితే ఏం అవ్వలేదు. ఇవన్నీ పెండింగ్లో అయితే ఉన్నాయి. వీటిని మళ్ళీ చూసి ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అదిగోండి, అటు పక్క వెనకమాల బిల్డింగ్స్ చూసుకుంటే మీరు అటువైపు మొత్తం అయితే అయిపోయిందండి. అది ఆఫీసర్స్ బిల్డింగ్స్ అంట, అవి మొత్తం అయితే పూర్తి అయితే అయిపోయింది. ఇక్కడ ఈ రోడ్లు కూడా అయితే వేయాలండి. ఇదిగో ఇక్కడ బిల్డింగ్స్ ఈ వర్క్స్ చేయడానికి స్టార్ట్ చేయడానికి వర్కర్స్ కూడా అయితే వచ్చారు. ఇక్కడ షెడ్లు కూడా అయితే వేసి పెట్టారు ఈ వర్కర్స్ కోసం. ఇదిగో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈయను మళ్ళీ ఇక్కడ కూడా బిల్డింగ్స్ ఇదైతే వేసారు వర్కర్స్ కోసం. ఇదిగో మీరు చూస్తున్నారు కదా బిల్డింగ్స్, ఇది ఇవ్వండి ఎంత అయిపోయిన వర్క్స్. ఇగో ఇవన్నీ అవి కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే బిల్డింగ్స్ అండి. ఇదిగోండి, ఇవి కూడా చూడండి, ఇవి కూడా మొత్తం అయితే అయిపోయింది. లోన్ కూడా 99% అయితే వర్క్ అయితే అయిపోయిందంట అవి. ఇగో ఇటు పక్కన కూడా ఇవి కూడా చాలా వరకు అయితే పూర్తి చేశారు. మీకు కింద చూపించాను కదా ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అని. ఇంకా మనం ఇటు స్ట్రైట్కి వెళ్ళిపోతే డైరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్లోకి అయితే వెళ్తాం. చూపిస్తాను పదండి. ఇవ్వండి, వీటికి వచ్చేసి ఇటువైపు అయితే వెళ్ళాలండి రూటు, దారి ఇటు నుంచి అయితే ఉంది. ఇవ్వండి, సీడ్ యాక్సిస్ రోడ్ లాగా అయితే మనం వచ్చేసాం. ఇవి మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ పైపులు అండి. ఇవి ఎంత పెద్దదంటే అండి చూడండి మీరే. కానీ గత ప్రభుత్వంలో ఈ పనులు ఆగిపోవడం వల్ల ఇన్ని వేల కోట్లు అయితే ప్రజల డబ్బుని వృధా అయితే చేశారు. ఇదిగో మీరు చూసుకుంటే చూడండి ఒకసారి, ఇలా అయితే వేస్ట్ చేశారండి. చూడండి ఎన్ని వందల వేల పైపులు అయితే ఉన్నాయండి. చూడండి ఎంత ఉందో ఒకటి అసలు. చూస్తున్నారు కదా, ఇంత నష్టం అయితే వచ్చిందండి. చూశారు కదా అసలు ఎంత. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ లైన్ పైపులు. అలానే అక్కడక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు మొన్న పెట్టిన వీడియోలో కూడా అండర్ గ్రౌండ్ వైర్ లైన్ పైపులు అను మళ్ళీ వైర్ కూడా చూపించాను కదా. ఇవి చూడండి, ఈ రేపు పనులు స్టార్ట్ అయిపోతే వీటిని కూడా తరలించేసి వర్క్ అయితే స్టార్ట్ అయితే చేస్తారు. మీకు ఇప్పుడు చూపించడం కోసం అని చెప్పి నేనైతే ఇదైతే వచ్చాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఇంతవరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమరావతి ముచ్చట్లని.